దేవుని మహోన్నతమైన కృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో కూడా ఈ వసంత దినాలలో మనం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి కూడి ప్రభు పాదాల దగ్గర మనం దేవుని మాటలు ధ్యానం చేసుకోవటానికి, దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయటానికి దేవుడు మనకెంతగానో కృప దయచేసి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ తెలిసిన ఒక మాట, దేవుని సన్నిధానములో 6 మూరల జానుడున్న గొలియాతు జీవితాన్ని మనందరం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ అనుభవాలు, ఆ పరిస్థితులు ఎట్లాగునుంటున్నాయి. ఆ దినాలలో దేవుడు బలమైన కార్యాలు తన భక్తుల పట్ల జరిగించడానికి గల విశేషత ఏంటి అనేది మనం కాస్తంత సమయం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందామా? సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 16వ వచనాన్ని 17వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తనను తాను అగుపరుచుకొనుచు వచ్చాను. చాలు. ఇక్కడ సందర్భం ఏంటనంటే, ఫిలిష్తీయుడు. ఎవరా ఫిలిష్తీయుడు? 6 మూరల జానుడున్న గొలియాతును గూర్చిన విషయం ఇందులో మనకు తారసపడతా ఉంటుంది. గొలియాతు అనే ఆయన ఫిలిష్తీయునిగా చెప్పబడుతూ ఉన్నాడు. అతడట దేవుని ప్రజలై ఉన్న ఇశ్రాయేలీల మీదికి వచ్చి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి సవాళ్ళు విసురుతున్నాడంట. ఏమని అంటున్నాడంటే, కొద్ది సమయం మీకు చెప్పి ప్రార్థన చేపిద్దాం అనుకుంటున్నా. కాస్తంత ఎక్కువ సమయం మనం ప్రార్థన చేయాలి. ఉపవాస దినాలలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ఎక్కువ సమయం ఉండాలి. ప్రభువుతో మాట్లాడాలి. ప్రభువుతో మనం మాట్లాడితే దేవాది దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఎవరైతే దేవునితో మాట్లాడిన అనుభవం కలిగి ఉంటుందో వారి ముఖాలు వెలిగించబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు వారికి బలమైన అభిషేకం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులందరినండి 6 మూరల జానుడున్న గొలియాతు భయపెడుతున్నాడు. భయపెట్టే ఆ గొలియాతు యొక్క పని ఏంటన్నానంటే, ప్రతిరోజు ఉదయం సవాళ్ళు విసురుతా అంటున్నాడంట. ఇదిగో, మీలో ఎవడైనా సరే నన్ను జయించగలిగితే రండి. మీ దేవుడేమాయను, మీ దేవుడు గొప్పవాడని చెప్తున్నారుగా. అంతకుముందు పితరులు మోషే కాలంలో మీ దేవుడు సముద్రాన్ని చీల్చాడని, ఎరుకోను కూల్చాడని, ఇవన్నీ వింత వింతలుగా చెప్పుకుంటున్నారుగా. అయితే నేను మీతో మాట్లాడుతున్నా, మీ దేవుడు నిజమైన దేవుడైతే, మీ దేవుడు మీ పక్షాన ఉన్నమాట నిజమే గనకైతే మీరు వచ్చి నన్ను కొట్టి విజయం పొందుకోండి, లేదా మీరు నా చేతుల్లో అయిపోయినట్టే అంటున్నాడంట. ఇప్పుడు వచ్చాడు ఫిలిష్తీయుడు, 6 మూరల జానుడు ఉన్న వ్యక్తి. ప్రతిరోజు ఎప్పుడెప్పుడు కనపడుతున్నాడు వీళ్ళకన్నానంటే, ఉదయమున సాయంకాలమున. ఎన్ని రోజులు కనపడుతున్నాడు? 40 రోజులు. మరి నువ్వు నేను కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనకేం కనపడతారు? ఉదయాన్నే స్టవ్ దగ్గరికి మంచినీళ్ళు పట్టడానికి వెళితే తిండి కనపడకూడదు. దేవునికి స్తోత్రం కదండి. వంట చేయటానికి, ఇంట్లో ఉపవాసం లేని వాళ్ళకు వంట చేయటానికి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏయో తినేవి కనపడకూడదు. మనకు కనపడాల్సింది ఏంటన్నానంటే సమస్య. నిన్ను భయపెట్టే గొలియాతు లాంటి సమస్య ఏదో అది నీకు కనపడాలి. ఉదయాన్నే ఏదన్నా చూడగానే ఆకలి అనేది గుర్తొస్తే దానికంటే మిన్నగా నిన్ను భయపెడుతున్న సమస్య ఏదో, ఆ గొలియాతు లాంటి రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, నింద కావచ్చు, నిట్టూర్పు కావచ్చు, అవి మనల్ని కనపడి మనల్ని భయపెడుతున్నాయి కదా. 40 రోజులు ఆ ఇశ్రాయేలీయులను భయపెట్టాయి. కానీ 40 రోజుల తర్వాత గొలియాతు వానిని చంపాడు. ఆ గొలియాతును చంపి దావీదు ఘనమైన విజయాన్ని పొందుకున్నాడు.
మరి ఈ 40 రోజుల ప్రార్థనల్లో మనం కూడా ఏం చేయాలనంటే, నీకు కనబడి నిన్ను భయపెట్టే గొల్యాతు లాంటి రోగం ఏదో, సమస్య ఏదో, కష్టమేదో, నింద ఏదో, నిట్టూర్పేదో అది ఈ 40 రోజులలో సమూల నాశనం కావాలి అని అంటే దేవుడు మన పక్షాన ఉండాలి. ఆ సైచోళ్ళ అందరు ఇశ్రాయేలు సైన్యంలో ఉన్న కత్తి పట్టడం చేతైనోళ్ళు, ఈటి పట్టడం చేతైనోళ్ళు, యుద్ధ నిపుణత కలిగిన వాళ్ళు అందరూ ఎవరిని చూచి భయపడుతున్నారనంటే, అమ్మో మామూలు వ్యక్తితో అయితే మనం పోరాటం చేయగలం. అరే కత్తి బాగా తిప్పగలవుగా, నువ్వు ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు అంటే, ఆడు మనిషి 6 అడుగులు ఉంటాడు మనిషి, కానీ ఈడేమో 6 మూరల జానుడు ఉన్నాడు. అప్పుడప్పుడు నీతో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సమస్య ఎంత పెద్దదైనా దానంకెందుకు చూస్తావు, ఎర్ర సముద్రం అంత పెద్దది కదా, సముద్రాన్ని పాయలు చేశాడుగా దేవుడు అనంటే, అమ్మో నేనున్నదేమో కొద్దిపాటి వాడినే, సమస్య మాత్రం సముద్రం కన్నా పెద్దగా ఉంది అనుకుంటాం. సమస్యను చూచి భయపడకూడదట. సమస్యను పరిష్కరించే దేవుడు మన పక్షాన ఉన్నాడనే సంగతి గుర్తు చేసుకొని ముందుకు సాగేవారిగా ఉండాలి. ఇశ్రాయేలీయులు ఆయుధం పట్టగలిగిన వాళ్ళు, పోరాట పటిమ కలిగిన వాళ్ళందరంట 6 మూరల జానుడున్న గొల్యాతును చూచి భయపడుతున్నారు. 40 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెచ్చగొట్టి ఇశ్రాయేలీయులను వణికించాడు. కానీ ఒకానొక రోజున యవనస్తుడు పడుచువాడై ఉన్న దావీదట ఆ గొల్యాతుని దేనితో కొట్టి చంపాడన్నానంటే, చిన్న రాయి, ఒడిసెల రాయి. మరి ఈరోజు నీవు నేను కూడా సమస్య ఎంత పెద్దదైనా సరే ఈ 40 రోజుల్లో మనం చేయాల్సిన పని ఏంటనంటే, దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన అనే ఒక చిన్న రాయి ద్వారా దేవుడు సమస్యను పరిష్కరించి మనకు మేలు చేయాలి. నిన్ను ఆలోచించుకో, నువ్వు కూడా సమస్య వచ్చి భయపడుతున్నావు. అమ్మో ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నాకు ఎక్కువ కష్టాలు వచ్చినాయి, ఎక్కువ బాధలు వచ్చినాయి, ఎక్కువ శ్రమలు వచ్చినాయి అని నువ్వు భయపడుతున్నావేమో. సమస్యను చూసి భయపడకూడదు. దావీదుతోటి అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారంట, దావీదా నీవేమో చూడటానికి చిన్నవాడివయ్యా, ఏ తల్లి కన్న బిడ్డవోలే, ఎందుకు వచ్చిన గొడవ, ఆడు బాల్యము నుంచే యుద్ధాన్ని నేర్చుకున్నవాడు, వాడిని కొట్టడానికి నీకు బలం చాలదో, నోరు మూసుకొని వెళ్ళిపో అని హితోపదేశం చేస్తున్నారంట. చూడండి ఒకసారి 33వ వచనం చూద్దాండి. 33వ వచనం. సౌలు అంటున్నాడంట, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడువు, వాడు బాల్యము నుండి యుద్ధాన్ని అభ్యాసం చేసిన వాడని దావీదుతో అనేను. చూసారా, నీతో కూడా పాపం సౌలేం కీడుగోరి చెప్పాల ఆ మాట, సౌలు మేలుగోరే నీకు కూడా చెబుతారు, అమ్మా ఎందుకు వచ్చిన గోల, ఆరోగ్యం బాగుండలేదు, ఉపవాసం ఉంటే ఉన్నావు, రేకుల కింద ఎండకి ఎక్కడ కూర్చుంటావు చెప్పట్లేదా, చెప్తారు కొంతమంది. ఏం పర్లేదులే, శుక్రవారం ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలే, ఉంటే ఉన్న ఉపవాసం, బుధవారం ఒకరోజు ఆయన సన్నిధికి వెళితే చాలే, శుక్రవారం ఒకరోజు ఆయన సన్నిధికి వెళితే చాలే అని అనుకుంటారు కదండి. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే మేలుగోరే సౌలు ఆ మాట చెప్తున్నాడంట. కానీ దావీదు మాత్రం చంకలేదు, ఏమాత్రం తను అనుకున్న దానిలో నుంచి ప్రక్కకి తొలగిపోలేదు. ఆయన అంటున్నాడంట, ఏమనంటాడో తెలుసు దావీదు 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లనేను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రె పిల్లను విడిపించి తిని, అది నా మీదికి రాగా గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. చూసారా, అంటే దావీదు భక్తునికున్న ధైర్యం ఏంటి అని అంటే ఆయన రిజం చెప్తున్నాడంట. అయ్యా
గతంలోనే వాడు యుద్ధంలో అభ్యాసం చేస్తే చేయొచ్చు, కానీ నాకున్న ఒక మంచి అనుభవం ఏంటనంటే, నా దేవుడు మా నాయనకి ఇచ్చిన గొర్రె మందలన్నీ మేపుతా ఉంటే ఒక రోజున సింహం వచ్చిందయ్యా. సింహం వచ్చి నా మందలో ఓ గొర్రె పిల్లను పట్టుకొని వెళతా ఉంటే నేనేం చేశానో తెలుసా? దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించా. అది తిరిగి నా మీదకి ఎగబడుతుంటే గడ్డం పట్టుకొని దానిని ఏం చేశాడంటండి? కొట్టి చంపితిని. 36లో అంటాడు, నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. ఇదిగో ఈ వ్యక్తిని కూడా ఆ రెండిట్లో ఒకదాని వలె నా చేతిలో చచ్చేటట్లుగా నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అంటున్నారంట, సౌలు అంటాడంట 37వ వచనంలో, అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ముందు కాస్తంత మనం మేలు కోరి డిస్క్రైబ్ చేసినట్లుగా ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడు మన గత అనుభవాలు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. గతంలో ఇదే స్థలములో ఇదే దినాలలో ఈ ఉపవాస దినాలలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఎటువంటి మేలులు చేశాడు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎట్టి దీవెన నీకు ఇచ్చాడు? నీ ప్రార్థన ద్వారా దేవుడు నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు? ఇలాంటి ఉపవాస దినాలలో నీ ఇంటిలో ప్రార్థనా కూడిక కష్టమో నష్టమో ఇబ్బందో కరువో వాటిల్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా నీ కుటుంబానికి ఎంత మేలు చేశాడో ఓసారి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. గతంలో పరిస్థితులన్నీ జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎందుకని తెచ్చుకుంటే ఏమవుతుందనంటే, మీకు చాలాసార్లు నేను జ్ఞాపకం చేశా, దేవుని వాక్యంలో ఉన్న సత్యం అన్నమాట. మనం జ్ఞాపకం చేసుకునే కొద్దీ మన విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకని దావీదు భక్తుడు అంటాడు 103వ కీర్తనలో పాట పాడుతూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుమని అంటాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. జ్ఞాపకానికి తెచ్చుకుంటే మన విశ్వాసం అభివృద్ధి చెందుతుందో. సంఘంలోనంట ఓ వ్యక్తి మంచి యాక్టివ్ రోల్ పోషించేవాడంట. ప్రతి కార్యకలాపాలలో తనే ముందుగా ఉండేవాడట. ప్రతి వారం ఏదో ఒక సాక్ష్యం చెప్తా ఉంటాడంట. అయ్యా, నేను ప్రార్థన చేసుకున్న ఈ వారంలో దేవుడు నాకు మేలు చేశాడు, నేను అడిగింది దేవుడు ఇచ్చాడని కొల్లలుగా సాక్ష్యాలు చెప్తా ఉంటాడంట. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ వ్యక్తి దేవుని సన్నిధికి రావటం మానేశాడంట. ఒక ఆదివారం చూశారు పాస్టర్ గారు, మరొక ఆదివారం చూశాడు ఆ పాస్టర్ గారు, 3వ ఆదివారం కూడా రాకపోయేసరికి ఆ వ్యక్తిని కలుద్దామని ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి బాగానే తీసుకున్నాడు, బాగానే దగ్గరికి తీసుకొని పలకరించి, పాస్టర్ గారు రండి, లోపల రండి అన్నారు. అయ్యా, నేను మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను అన్నాడంట. ఏంటి చెప్పండి అని అంటే, మీరు గత 3-4 ఆదివారాల నుండి సంఘ కార్యకలాపాలలో కనపట్ల, దేవుని సన్నిధికి రావట్లా, ఏంటి సంగతి అన్నానంటే, ఏమనుకోవద్దండి, ఇక నేను రాను అన్నాడంట. ఎందుకని అన్నానంటే, నేనేమన్నా అన్నానా? పోనీ సంఘంలో ఉన్న పెద్దలు ఎవరన్నా అన్నా, సంఘస్థులు నిన్ను ఎవరైనా బాధ పెట్టారా? ఎందుకని రానంటున్నారు మీరు అని అంటే, ఆయన అన్నాడంట, అయ్యయ్యో మీరేమనలేదు, చర్చిలో ఉన్న వాళ్ళు కూడా ఏమనలేదు, మరి ఎందుకు రావు అని అంటే, నేను దేవుని సన్నిధిలో ఒక 2 నెలల నుంచి ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తున్నా, ఆ ప్రార్థన అంశాన్ని దేవుడు నాకు ఇవ్వలేదు, అందుకే నేను ఎవరి మీద అలగలేదు, కానీ కేవలం దేవుడు నాకు ఇవ్వలేదు కనుక దేవుని మీదనే నేను అలిగాను. నేను రాను ఇంక ప్రార్థనకి, ఇక ప్రార్థనకు రాను, బైబిల్ చదవను, దేవుని సన్నిధి నాకు అవసరం లేదు, నాకు మేలు చేయలేదు అన్నాడంట. సరే, ఈ పాస్టర్ గారు అన్నారంట, మరి మీరేమో ఇట్లా చెప్తున్నారు, సంఘంలో ఉన్న వాళ్ళు గుసగుసలాడుతున్నారు, ఎప్పుడు బాగా వచ్చి పరిచర్య చేసేవాడు హఠాత్తుగా 3-4 వారాల నుంచి గుడి మానేశాడనంటే, మనకు తెలియకుండా ఈ పాస్టర్ గారు ఆయన ఏమన్నాడో అని నన్ను అనుకుంటున్నారయ్యా. నువ్వేమనుకోకపోతే ఒక్క ఆదివారం వచ్చి, పాస్టర్ గారు నన్ను ఏమనలేదు, ఎవరూ ఏమనలేదు, నేనే దేవుని మీద అలిగి మానేస్తున్నానని ఒక మాట చెప్పాడు రాదా అన్నాడంట. ఓఎస్ పాస్టర్ గారు దాని ఏముంది, నేను వస్తాను, రేపు ఆదివారం వచ్చి చెప్తానులే అన్నాడంట. సరే, వెళతా ఇంకొక మాట అన్నాడంట పాస్టర్ గారు, ఓ పని చేయండి, గతంలో నువ్వు ఎన్నిసార్లు సాక్ష్యం ఇచ్చావో, దేవుడు నాకు ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు అని సాక్ష్యం ఇచ్చావుగా నా ప్రసంగానికి ముందు, ఆ మేలులు ఎన్నిసార్లు నువ్వు
సాక్ష్యం ఇచ్చావో నీకు దేవుడు చేసిన మేలులన్నీ వ్రాసుకొని రా. ఇన్ని మేలులు చేసిన దేవుడు నేను ఈ ఒక్క మేలు అడిగితే చేయలేదు, అందుకే ఈ దేవుని మీద నేను అలిగి గుడి మానేస్తున్నానని చెప్పేసేయ్యా అన్నాడంట. సరే నేను వస్తాను తప్పకుండా అన్నాడంట. ఊపిరి పీల్చుకున్నాడు. పాదిరి గారు కూడా సోమవారం రోజు కలిశాడు. సోమవారం సాయంత్రం కూర్చొని ఆయన మందిరానికి వెళ్ళిన తర్వాత, సంఘానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ప్రార్థన చేయటం మొదలుపెట్టాక ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పాడో, ఎన్ని మేలులు దేవుడు చేశాడో అన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని రాయటం మొదలుపెట్టాడు. సోమవారం రాత్రి కొన్ని రాశాడు. కూర్చో, ఏంటి ఈరోజు అల్లరి చేస్తున్నా, సరే కూర్చో. దేవుని వాక్యంలో ఉన్న ఆ సత్యాలను బట్టి ఇచ్చిన సాక్ష్యాలన్నీ గుర్తు చేసుకొని పెన్ను పేపర్ తీసుకొని రాస్తున్నాడు అంట. సోమవారం రాశాడు, మంగళవారం రాశాడు, బుధవారం రాశాడు, చివరికి శుక్రవారం శనివారం కూడా రాస్తున్నాడు. మేలులు గుర్తు వస్తున్నాయి. ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పాడో గుర్తు వస్తున్నాయి. ఓ జ్ఞాపకానికి వస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి అయిపోయింది, తెల్లవారుజాము అయిపోయింది, ఇంకా జ్ఞాపకానికి వస్తున్నాయి. రాయటానికి చాలా ఉన్నాయి. అవన్నీ రాస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చిందంట. నా పిచ్చి భ్రమ కాకపోతే ఇన్ని మేలులు చేసిన దేవుడు నేను అడిగే ఈ ఒక్కటి మాత్రం ఎందుకు చేయడు? ఇంతకంటే గొప్ప మేలుడు దేవుడు చేశాడు కదా గతంలో. నేనే సాక్ష్యం ఇచ్చాను కదా, మరి ఒక్కటి ఎందుకు చేయడు? ఈరోజు చేస్తాడు, ఈరోజు కాకపోతే రేపు చేస్తాడు అని చెప్పి ఇక నేను దేవుని మీద అలగటం ఏంటి, అవివేకం కాకపోతే, బుద్ధిహీనత కాకపోతే అని ఇక దేవుని మందిరానికి వెళ్ళాడంట. వెంటనే పాస్టర్ గారు అన్నారు, ప్రియులారా వాళ్ళ నాయన 4-5 వారాల నుంచి రావట్లేదు అనుకున్నాం కదా, ఈరోజు వచ్చారు. వారు ఏదో ఒక మాట చెప్పి మన మధ్యలో సాక్ష్యం ఇస్తారంట అన్నారు. మైక్ తీసుకొని ఆయన అంటున్నాడు, ప్రియులారా నన్ను ఎవ్వరు ఏమనలేదు, నేను దేవుని మీదే అలిగిన తర్వాత మన సోమవారం పాస్టర్ గారు వచ్చి నాతో అన్నాడు, ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పావో, దేవుని జీవితంలో ఎన్ని మేలులు చేశాడో అవన్నీ వ్రాసి దేవుని సన్నిధిలో ఇన్ని చేసిన దేవుడు నాకు ఈ మేలు చేయలేదు కనుక అలిగి నేను గుడి మానేస్తున్నానని చెప్పమన్నాడు. నేను అవన్నీ రాయటం మొదలుపెట్టా. అవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంటా ఉంటే నా మదిలో నాకు విశ్వాసం రేకెత్తి అప్పుడు నేను అనుకున్నా, ఇన్ని చేసిన దేవుడు నాకు ఈ మేలు ఎందుకు? అందుకని ఇక నేను మందిరానికి మానుకోను, ప్రార్థనను విడిచిపెట్టను, దేవునికి దూరం కాను, నేను తప్పకుండా ప్రతిసారి దేవుని సన్నిధిలో కనపడతాను అని నిశ్చయించుకున్నాడంట. మనం కూడా నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఉపవాస దినాల్లో గడిపావు, ప్రతి సంవత్సరం నువ్వు కష్టమో నష్టమో అందరిని పిలిచి నీ ఇంట్లో ప్రార్థన చేయించుకొని అందరికీ కడుపార విందు చేశావు. ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పావు, ఎన్నేళ్ళు దేవుడు చేసిన మేలులు గుర్తు చేశావు, ఎన్నిసార్లు దేవుడు నీకు మేలులు చేశాడని అనేక మంది ఎదుట సాక్ష్యం ఇచ్చావు. ఇన్ని మేలులు చేసిన దేవుడు ఈ ఏడు నీకెందుకు చేయడు? ఈ సంవత్సరం నీకెందుకు చేయడు? ప్రార్థన చేయటం మన పని, మేలులు కార్యాలు చేయటం దేవుని పని. ప్రార్థన చేయాలి, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఘనమైన కార్యాలు చేసిద్ది. దావీదా నీవు చిన్నవాడివి కదా, ఎలాగున కొట్టగలిగేవారు మొరల జానుడున్న గొలియాతును అని అంటే ఏటిలో రాయి కన్నా కూడా ముందుగా ఆయనకి విశ్వాసం అన్నది ఏమన్నదంటండి? విశ్వాసం ఎట్లాగూ నచ్చింది? దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మీ అందరు కలిసి ప్రార్థన చేస్తే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఎంతమందికి పెళ్ళిళ్ళు అయినాయి? మీ అందరు ఎట్లాగున ఉపవాస దినాలలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తే బిడ్డలు లేని వాళ్ళని ఎంతమందిని పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా ఆశీర్వదించాడు? మీ అందరు కలిసి ప్రార్థన చేస్తే పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు ఈ అమ్మాయి మా ఇంటికి రావద్దు, ఈ అబ్బాయి మా ఇంటికి రావద్దు అన్నాళ్ళు చివరికి గుండెల మీద వేసుకొని మనవాళ్ళని మనవరాలని ఎంతమందిని పెంచారు, ఎంతమందిని చేశారు? దేవుడు చేసే కార్యాలు ఇలాగనే ఉంటాయి. యెహోవాకు అసాధ్యమైనది ఏది అంటే నేనేదో మీ చూపించడానికి గది కాదు, కానీ మన విశ్వాసం అభివృద్ధి పొందటానికి ఆ కార్యాలన్నీ గుర్తు చేసుకోవాలి. నిన్నో మొన్న మీ పాస్టర్ గారు ఫోన్ ఇచ్చింది, అయ్యా ప్రార్థన అంటే చేయండి అన్నది. ఆ అమ్మాయి దాదాపుగా చిన్న వయసు అని అంటే మన రూతు కూతురు అంత అప్పటి నుంచి మందిరంలో పెరిగింది. ఇంకొంచెం పెద్దదేమో పెరిగింది. 25 ఏళ్ళు ఇంచుమించుగా మన కళ్ళ ముందు పెరిగి గుడి ఊడిచి తుడిచి చాపలేసి పరిచర్య చేసింది. తర్వాత పెళ్ళయింది, కొద్ది కాలం వచ్చింది, కొంతమందికి దూరం అయింది. తర్వాత దేవుడు దూరమైన తన వాళ్ళందరినీ చేరువ చేశాడు. అందరూ చేరువయ్యాక గుడికి దూరం అయింది. అందరూ చేరువయ్యాక సరే ఇక నేను కూడా
2-3 సార్లు చూశాను, 4-5 సార్లు వెళ్ళాను, పలకరించాను, ప్రార్థన చేశాను. వెళ్ళినప్పుడల్లా ఎండను బడి వెళితే ఉపవాస ప్రార్థనలో వెళతాం కదా, పలకరించుదాం పాపం ఎందుకు దూరం అయ్యారో అని వెళితే ఓ థమ్స్అప్ బాటిల్ నాకు ఒక్కడికే కాకుండా మీరు తాగి ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, ప్రార్థన అయిన తర్వాత తాగండి అని అంటుంది. కానీ చల్లని కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం మందిరానికి రావట్లా. నాకేమో అది తాగుదాం అనుకున్నా అది చల్లగా ఉంటలా, కడుపు మండిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఒకప్పుడేమో అందరూ దూరం అయ్యారు, కానీ దేవుని దగ్గరికి వచ్చి గుళ్ళో ఏడుస్తా ప్రార్థన చేసింది, పెళ్ళి అయ్యింది, పిల్లలు పుట్టారు. ఆడపిల్లలో మగపిల్లోడు లేడు అన్నారు. అన్నా నాకు మగపిల్లోడు కావాలి, ప్రార్థన చేశారుగా మీ అందరూ. చేసిన తర్వాత అందరూ చేరువయ్యారుగా. అందరూ చేరువయ్యాక చేరువ చేసిన దేవునికి దూరం అయితే ఇది ఎక్కడ సోద్యం? దేవునికి స్తోత్రం. మేలులు గుర్తుపెట్టుకోవాలి. నేను ఫోన్ చేసి అంటుంది, అన్న పరీక్షకి వెళ్తున్నా, నాకు ప్రార్థన. నేను అనేవాడిని నేను చెయ్యనులేమ్మా అని. గబుక్కును మళ్ళీ ఏమన్నా అయితే అడిగినా కూడా, నోరు తెరిచి అడిగినా కూడా చేయలేదని అంటదేమని భయం వేసి అందులో ఉదయాన్నే శుభప్రదమైన పలకాలిగా దీవించి పంపించా. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పౌలు గారు అంటారు, మీరు ఏ బండలో నుండి చెక్కబడితురో, ఎక్కడ నుండి ఏ బావులో నీళ్లు త్రాగితురో జ్ఞాపకానికి తెచ్చుకోండి అని అంటాడు. మన జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయాలి అని అంటే, సమస్య గొలియాతులాగా నిన్ను ప్రతిరోజు ఉదయం సాయంత్రం భయపెట్టవచ్చు, కానీ దాన్ని నువ్వు జయించడానికి నీకు ఉండాల్సింది ఏంటనంటే, మొదటిగా విశ్వాసం ఉండాలి. ప్రక్కన మన మేలుగోరు అంటారు, అయ్యా నువ్వు ఉండలేవు ఉపవాసం, అయ్యా నీ వల్ల కాదయ్యా, ఇది నీకు దక్కేది కాదయ్యా అనొచ్చు, కానీ నీకు విశ్వాసం ఉండాలి. రెండవది, నీకు ఒక విశ్వాసం అభివృద్ధి పొందటానికి గతంలో దేవుడు చేసిన కార్యాలు అన్నిటిని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దావీదు భక్తుడు అంటున్నాడంట, సింహం నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి ఏ దేవుని హస్తమైతే నన్ను విడిపించిందో అదే దేవుడు ఈ గొలియాతును నా చేతికి అప్పగిస్తాడు. అప్పుడు అంటున్నాడంట, ఇందాక దాకా ప్రేమతో కొంచెం వెనకడుగు చేసే మాటలు చెప్పిన సౌలు అంటున్నాడంట, యెహోవా నీకు తోడుగా ఉండనుగాక పొమ్ము అన్నాడంట. అనగానే వెళ్ళిపోలేదంట. అతడు ఏటి లోయలో బడి వెళుతూ, 40వ వచనమేనా చూడండి, మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఏటి లోయలో బడి చూడండి, 39 నుంచి చూద్దామండి, 38 నుంచి. పిమ్మట సౌలు 38 నుంచి, సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకోలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని, సౌలుకి కొన్ని ఆయుధాలు ఉన్నాయి, యుద్ధానికి ఒక యూనిఫామ్ ఉంది, అది సౌలుది, అది ఏంది కాదు. చాలామందికి చాలా యూనిఫామ్లు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ముక్త్యాల నుంచి వస్తా నందిగాంలో ఆగాం. నందిగాంలో ఒక పాస్టర్ గారు, మీరు మంచోళ్ళు అమ్మ, చాలా పేరు చెబితే వెంటనే ఫోన్ చేస్తారు, మళ్ళీ ఆ సంఘంలో అవిశ్వాసి దూరం అవుతాడు. సరే, ఆ సంఘంలో ఒక ఆయన చాలా యాక్టివ్ రోల్లో ఉంటాడు, పెద్ద మనిషిగా. ఆ పెద్ద మనిషి ఏం చేశాడనంటే, పాస్టర్ గారు వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఒక యూనిఫామ్ ధరించుకోవటానికి సిద్ధమయ్యాడంట. నేను ఎటు ధరించుకోనిలే, మరి ఈయన వద్దనంటే, వీడికి చెందిన వాళ్ళు 9 కుటుంబాలు ఉన్నాయి, కుటుంబానికి ఒక 5-6 వేసుకున్న 45 మంది 50 మంది నా సంఘంలో ఖాళీ అయిపోతారని చెప్పి వీడు ఏం చేశాడనంటే, తమ్ముడేలే, చిన్నోడే, పాదిరి చిన్నోడే. ఈ తమ్ముడు ఏం చేశాడంటే, పాస్టర్ గారు, అన్నా అరే ఎట్టేసేవరా నువ్వు, ఈ పని ఎట్ట చేసేవరని అంటే అన్నాడు. అన్న 45-50 మంది ఉన్నారు, వీడు ఒక్కడికి ఆ వస్త్రం ఏది, ఆ యుద్ధ కవచం, నీకు మరి అట్ట చెప్తేనే మీకు అర్థమైంది. ఆ యుద్ధ కవచం దొడకపోతే వాడు ఉండేటట్టు లేడన్నా. తెల్లని వస్త్రాలు కావాలి, మెళ్ళ అది వేయాలి, లేకపోతే కుదరదన్నా, అందరు గుడి మానేసేటట్టు ఉన్నారన్నా అన్నాడు. సరే వేసావుగా. వేసిన తర్వాత ఏం జరిగిందని అంటే, వాళ్ళ ఇంటి పక్కన ఆమెకు దెయ్యం పట్టిందంట. వీడు సంగ పెద్ద కదా, వీడు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా
ఈ మెల్ల వేసిన కండువ తీసి, ఏది 40 రోజులు లేస్తామే అది పెట్టి, యేసునామంలో ఇదిగో ఈ దీక్ష వస్త్రం చూపిస్తున్నా, పో బయటికని అన్నాడంట. ముఖాన్ని తిప్పుతున్నాడంట దెయ్యం పట్టిన అమ్మాయికి. చూసి అమాంతంగా లేచి టవలీడి మెడకేసి పారిపోకుండా పెచ్చ కొట్టుడు కొట్టిందంట. ఎందుకు వచ్చిన గోల అలవాటు లేని కవచం, దేవునికి స్తోత్రం. పెచ్చ కొట్టుడు కొట్టి పడేసిందంట. సరే నువ్వేం చేసావనంటే, వేయించుకున్నోండే ఇంతగా కొడితే వేసిందండి, ఏం చేసిద్దని నేను వెళ్ళట్లేదన్నా అన్నాడు. మరి నువ్వెందుకు పిలిచావురా నన్ను అన్నా. ఏం లేదన్నా, వచ్చాక ప్రార్థన చేసి వద్దాం ఆ ఇంటికన్నా. అరే మరి నిన్ను కొట్టింది నన్ను కొట్టదా అన్న. అంటే నువ్వు ఎవరికి వేయలేదు, వేయించట్లేదు కన్నా, నాకు ఒక నమ్మకం ఉందన్నా. నువ్వు కొత్తపల్లి, అచ్చంపేట, పెద్దపాలెంలో మనం సేవ చేసేటప్పుడు, మేము 7th క్లాస్ చదివేటప్పుడు నీతో పాటు వచ్చాం కదన్నా, అందుకు ఒక ధైర్యంతో పిలిచామన్నా. అరే పానీ రాదా, నీకేమైంది? ఆ దెయ్యం పట్టిన అమ్మాయి ఒక కుటుంబం పోతే ఓ బలేవాడు అన్న, 4 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి బాగుపడితే 4 కుటుంబాలు స్థిరపడితే, లేకపోతే 4 కుటుంబాలు పోతాయి. వీడికేమో దీక్ష చేయకపోతే వీడికి 9 కుటుంబాలు పోతాయి. అక్కడేమో దెయ్యానికి బాగు కాకపోతే 4 కుటుంబాలు పోతాయి. నాకేం అర్థం కావట్లేదు అన్న, ఈ తాటాకు కూడా దిక్కు లేనట్టుందన్న నా చర్చి పరిస్థితి అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళి ప్రార్థన చేద్దామని గుమ్మం దొక్కగానే అప్పుడే అన్నం తింటుంది పాపం. ఎవరు? దెయ్యం పట్టిన అమ్మాయి. అన్నం తింట ప్లేట్ ఇసిరేసరే, ఎవడు రమ్మన్నాడు రా నిన్ను మా ఇంటికి అని అన్నది. ఆడిని తిట్టిందో ఈయన్ని తిట్టిందో అర్థం కాక, అన్నో చాలా గట్టిదన్నో జాగ్రత్త అని అనుకుంటున్నాడు. తీరా దేవుని సన్నిధిలో లోపలికి అడిగేస్తే, వస్తే మర్యాద ఉండదు, రావద్దని అంటుంది. యేసు నామంలో అడుగుపెట్టి అట్లాగున ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉండగా ఇరుచుకొని వెల్లులుగా పడిపోయింది. వెంటనే అమ్మాయిని లేపి నిలబెడితే, ఏంటి నన్ను కింద పడేశారు? ఎవరు పడేశారమ్మా అని అంటుంది. దాదాపుగా 2 నెలల పైన ఆ అమ్మాయిని బాధ పెడుతుంది. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. సౌలు యుద్ధ యూనిఫామ్ నీకొద్దు, ఎవరో వేసుకున్నారు యూనిఫామ్ నీకొద్దు, నీకన్నా ముందోళ్ళే నీకొద్దు. వాడుకైంది ఏంటి? 40 రోజులు వస్తే ఎష్కోలు ప్రార్థన సంఘ సహవాసంలో నీకు ఇంటింటా కూడుకోవటం వాడుక, 2 పాటలు పాడుకోవటం వాడుక, ప్రతి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం వాడుక, బిడ్డలు లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయటం వాడుక, పెళ్ళిళ్ళు కానీ వయసు పైబడుతున్న పిల్లల కోసం ప్రార్థన చేయటం వాడుక, రోగాలు రొప్పులతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయటం వాడుక. ఈ వాడుకు వదిలిపెట్టి నువ్వు టవల ముఖం మీద తిప్పావు అనుకో, లేనిపోయింది, అది నీ మెడకేసి నిన్ను కూడా బాధపడేసిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడుకైంది కావాలి. ఎవరో ఏదో చేస్తే మనకెందుకు? బైబిల్ గ్రంథంలో కూడా ఒకడు ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు ఉన్నాడు, ఇంకొంతమంది కుడి చేతి వాటం కలిగిన వాళ్ళు ఉన్నారు. నీ వాటం ఏంటి అనంటే ప్రార్థన చేయటం. నీకున్న వాడుక ఏంటి అనంటే ఉపవాస దినాలలో మందిరానికో ప్రార్థన ఏర్పాటు చేసుకున్న ఇంటిలోనికో వచ్చి దేవునికి ప్రార్థన చేయటం వాడుక. అంచేత ఈ పగటికాల సమయంలో దేవుని పిల్లలమైన మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్తున్న మాట, ఆ వాక్యంలో ఉన్న మాట ఏంటనంటే, దావీదు అంటున్నాడంట, సౌలు యొక్క యుద్ధ వస్త్రములను తీసివేసి, ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తిగట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు అంటున్నాడంట, ఇవి నాకు వాడుక లేదు. మరి ఈరోజు నీకు వాడుకు లేని కొత్త ఏమన్నా అలవాటు చేసుకుంటే జరిగిన దినాలు ఏవో జరిగిపోయినాయి. ఇంచుమించుగా మనం 20 తారీఖు వచ్చినట్టున్నాగా, 20 అనే రోజు ఒక 15 రోజులు గడిచిపోయాయిగా. 15 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు దాకా నీకు వాడుకు లేని కొత్త ట్రెండ్ అన్నా ఎవరినన్నా సవులనో ఇంకెవరినన్నా చూసి అలవాటు చేసుకుంటే దాన్ని వదిలిపెట్టు. నీ ట్రెండ్లోకి నువ్వు వచ్చేసాయి. ప్రతి సంవత్సరం నువ్వు ఎట చేస్తావో అట్లాగ నువ్వు వచ్చేసాయి. వాళ్ళు అట చేశారండి, వీళ్ళు ఎట చేస్తున్నారండి, అదిగా సంఘం వాళ్ళు అట చేస్తున్నారండి, ఇదిగండి ఈ గుంపు వాళ్ళు ఎట చేస్తున్నారండి. నీకెందుకు? నీకు వాడుకేదో దాని చొప్పున నువ్వు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మనకు ఒక పద్ధతి వాడుకగా ఉన్నది. ఏటేటా వాడుకు చొప్పున మనం చెయ్యాలి. వెంటనే ఆయనట అందులో అంటున్నాడు కదా, ఏమని అన్నాడు? ఇవేవి నాకు వాడుక లేదని వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని దగ్గరకు పోయెను. చూసారా ఎక్కడికి వెళ్ళాడంట? ఏమేరుకున్నాడు? ఏటి లోయలో. వద్దని తీసేశాడుగా, తీసేసి ఇప్పుడు వెళ్తున్నాడుగా.
అవన్నీ నాకు సరిపడలేదు, పొడవైంది, పొట్టయింది అని చెప్పి వదిలేయకుండా ఏం చేశాడో తెలుసండి, వెళతా వెళతా ఏటి లోయలో 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఏరు ప్రవహించిద్ది, గలగలా పారిద్ది. గలగల పారే ఆ సెలయేటిలో కరుకు రాళ్ళు అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని కొద్ది కాలానికి ఏమవుతాయి, నునుపు రాళ్ళు అవుతాయి. మరి మీరు ఎంతకాలం వాక్యం విన్నారు, వాక్యపు ప్రవాహంలో మనం నునుపైన రాళ్ళని ఏరుకోవాలి, నునుపైన రాళ్ళని ఏరుకోవాలి. ఏరుకొని ఆ మంచి మాటలు 1 గంట అరగంట దేవుని వాక్యం నేను చెబుతుంటే ఆ ప్రవాహంలో నీకు దొరికిన నునుపైన రాళ్ళు, నిన్ను బలపరిచే రాళ్ళు, నీ హృదయాన్ని సంధించి తాకే రాళ్ళు ఏరుకొని ఎక్కడేసుకోవాలి, నీ హృదయం అనే సంచిలో భద్రంగా ఉంచుకోవాలి. తన చిక్కంలో వేసుకొని ఆ శత్రువు చేరువకు పోయాడు. కొంతమంది రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకుంటున్నారు కానీ సమస్య దగ్గరకు మాత్రం వెళ్ళరా అంట. రాళ్ళు ఏరుకున్నారు. ఎక్కడ చేరువుగా ఉన్నారు అని అంటే డాకలకు చేరువుగా, మంచానికి చేరువుగా. 3 వచ్చిందనంటే 3 గంటలు అయిందనంటే ఇక తినే 3 వీళ్ళకి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. 3 దాటితే మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది. చేరువ ఉపవాసం అంటున్నావు, మంచానికి చేరువ ఉపవాసం అంటున్నావు, త్రాగటానికి చేరువ ఉపవాసం అంటున్నావు, సౌఖ్యానికి చేరువ అవుతున్నావు, కానీ సమస్యకు చేరువై దేవుని ఎదుట పోరాటం చేయటానికి ముందుకి రావట్లా. దావీదైతే ఆ సమస్యను ఛేదించటానికి 6 మూరల జానుడున్న గొలియాతును కొట్టి చంపటానికి నున్నని రాళ్ళు, ఏటిలో రాళ్ళు 5 రాళ్ళు ఏరుకొని చెక్కంలో వేసుకొని సమస్య శత్రువు ఆ గొలియాతుకు చేరువయ్యాడు. వెంటనే అక్కడున్న మాట ఏంటో తెలుసా, 41 డాలు మోయేవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి పారజూచి కనుగొని బాలుడై ఎర్రని వాడును రూపసినై ఉండుట చూచి అతను తృణీకరించిన. అంటే అసలు అక్కడ అనటం కన్నా జాలిపడెను అని ఉంటుంది, బాగుంటుంది కదా ఆ మాట. అయితే అరే ఏ తల్లి కన్నా బిడ్డరే, నువ్వు బొడ్డోడివి, నా సంగతి నీకు తెలీదు, నేను చెయ్యి చేసుకుంటే దెబ్బకు చచ్చిపోతావు, వెళ్ళిపో అన్నాడంట. సమస్య అప్పుడప్పుడు నీతో చెప్పిద్ది, నువ్వు ఉపవాసం అన్నావా, చిన్నదాన్ని నువ్వు ఉపవాసం అన్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఒక్క సమస్య బలమైంది పంపిస్తే దెబ్బకి అయిపోతావు నువ్వు, ఎందుకులా ఊరుకుంటున్నాను. అప్పుడప్పుడు సమస్య కూడా నీ మీద జాలి చూపించిద్దండో, ఈ జాగ్రత్త, సత్యం ముందు ఎట్నే జాలి చూపిస్తూ ఉంటుంది అన్నాడంట. నువ్వు చిన్నవాడివి, బహు సౌందర్యంగా రూపం కలిగి ఉన్నావు అని తృణీకరించాడంట. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని వచ్చుచున్నావే కుక్కన శపించాడంటండి. ఇదేంటండి పాపం, పోరాటానికి వచ్చిన నుండి శపించటం ఏంటండి, ఇది ఎక్కడ గోలండి. నా దగ్గరకు రమ్ము, నీ మాంసం ఆటికేస్తా ఈటికేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. తీరా చూస్తే దావీదట చిక్కంలో ఉన్న ఒక రాయి తీసుకొని గర్ర 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 తిప్పి ఏం చేశాడంట, విసిరాడు. అసలు ఆ రాయి ఆయనకు తగిలేదు కాదు, గొలియాతుకి ఎందుకు తగిలిందని అంటే ఆ డాలు మోసేవాడు ఒకడు, కత్తి మోసేవాడు ఒకడు, ఈటి మోసేవాడు ఒకడు. అదే ఆయన చేతిలో ఉందనుకోండి ఏమైద్ది, టక్కున అడ్డం పెట్టేవాడు. అరే రాయేస్తున్నాడు ఎక్కడ ఈడు అనేసరికి వాడు సరి చేసుకొని వీడికి డాలు ఇచ్చేలో 10 రానే వచ్చిందో తగలనే. అందుకనే ఎప్పుడు కూడా నీ ఆయుధాలు నువ్వే సిద్ధం. కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు బైబిల్ తీసుకొని అయ్యా నేను తెత్తని అయ్యా అని అంటారు కారు దిగ్గానే. ఒకసారి ఎట్టాగనే అన్నాడు కలపాల అబ్రాం గారు నేను ఉండగా. ఆయనేమో అరే చంటాడు నా బైబిల్ ఏదిరా అన్నాడు. నాన్న ఆడు తీసుకున్నాడుగా తమ్ముడు, ఆడెక్కడున్నాడు అంటే వాళ్ళ పాస్టర్ గారు అంట అయ్యగారు వాళ్ళకి వాటర్ బాటిల్ తెమ్మంటే వెళ్ళాడంట. వెళ్ళినోడు బండిలో పెట్రోల్ అయిపోయిందంట. వాడు రాడాయా బైబిల్ రాదాయా, ఈయనేం పాట పాడుతున్నా నా వంకు ఉరిని చూస్తున్నాడు. అందుకనే మన కత్తి ఊడికి ఇవ్వచ్చండి. కొంతమంది పాట ఎత్తుకుంటారు, పాటల పుస్తకం ఉండదు, చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారండి చాలా పద్ధతి కలిగిన పిల్లవాళ్ళు, పాట పాడుతుంటే మిడిగుడ్లు వేసుకొని చూడకుండా టక్కుని తీసేస్తారు. టక్కుని తీసి అది సమయోచితమైన జ్ఞానం.
చిన్నపిల్లలు కొంతమంది ఉంటారండి, అడిగేదాకా మంచినీళ్ళు ఎవరు, అడిగేదాకా గబుక్కునేదన్నా ఆ స్టేజ్ మీద ఉన్న ఆయన వంగి తీసుకోవాలి. అందుకే సమూయేలట ఏలీ ప్రవక్త దగ్గర ఎట్లాగును పరిచర్య చేస్తాడంటే సమయోచితంగా అడగకుండా ఆయనకు తెలిసింది ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. కలపలబ్రాం గారికి నాకున్న అనుబంధం ఏంటనంటే, వారు అడగకుండానే ఆ టయానికి ఏదో తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఒకవేళ మాట్లాడుతూ పొరమారినట్టుండి దగ్గు వస్తుంది అనుకుంటే ఒక కప్పులో నీళ్లు తీసుకెళ్ళి పెడతారు. కొంతమంది పెడతారు బాటిల్, ఆడ పెడతారు సీల్ బాటిల్, ఇక దాన్ని తీయరు. ఇప్పుడు ఆయన ఈ చేత్తో మైకు పట్టుకొని ఎట తీయాలి, మనలో మన మాట ఏమండి. అందుకని సమయోచితమైన జ్ఞానం. అప్పుడప్పుడు మీరు కూడా కోపం వచ్చినప్పుడు వంట చేసి ఆడ పెడతారు చూడండి, దానిలో ఉప్పు ఉందో లేదో చూడరు కదా, అట్టాగుండకూడదంట. సమయోచితమైన జ్ఞానం. సమూయేలు ఆ ఏలీ ప్రవక్త దగ్గర పరిచర్య చేయటం అనంటే సీల్ బాటిల్ సీల్ తీయకుండా ఆడ పెట్టడం కాదు దాని అర్థమైంది మీకు? కాబట్టి దేవుని వాక్యంలో చూస్తే డాలు మోసేవాడు ఒకడు, ఈట మోసేవాడు. అరే నా డాలు ఎక్కడుందరా, ఏడీడు ఎక్కడా అనే లోపు రానే వచ్చింది, నుదురులో దిగింది, చావనే చచ్చాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది 40 రోజులు ఉదయము సాయంత్రము ఇశ్రాయేలీయులకు కనిపించి కలవరమొందించి భయపెట్టిన గొల్యాతు దావీదు చేతిలో చావటానికి గల కారణం, అతడేమి యుద్ధంలో ఆరితేరిన వాడు కాదు అక్కడ ఉన్న వాళ్ళకంటే, కానీ దేవుని యొక్క కరుణాహస్తం ఆయనకు తోడయ్యి ఉన్నది. రెండవది, తాను విశ్వాసం మీద ఆధారపడ్డాడు. సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి ఏ దేవుడు నన్ను తప్పించినో ఆ దేవుడే వీనిని కూడా నా చేతికి అప్పగిస్తాడు. నువ్వు కూడా గతంలో ఇలాంటి ఉపవాస దినాలలో నేను ప్రార్థన చేస్తే ఎలాగునైతే దేవుడు నాకు జవాబు ఇచ్చాడో అలాగునే నేను జవాబు పొందుకుంటా. ఒక విశ్వాసం ఉండాలి. రెండవది, వాడుకు లేని వాటిని మనం అలవాటు చేసుకోవద్దు. సౌలు యుద్ధ సామాగ్రిను తగిలించుకోవద్దు. నీకున్నది ఏదో నీకు వాడుకైంది అంట. ప్రార్థన చేయటం వాడుక, దేవుని సన్నిధికి రావటం వాడుక, పరిచర్య చేయటం వాడుక. వాడుకుని నువ్వు మానుకోవద్దు. నేను ముచ్చటపడుతూ ఈ సంవత్సరం బాగా దృష్టి పెట్టి గుర్తుపెట్టుకుంటే, ద్వారకా రాజేష్ల కుటుంబం ఒక 2 సంవత్సరాల నుంచి అనుకుంటే ఇంచుమించుగా ఉపవాసాలు ఎవరన్నా కుటుంబ ప్రార్థన పెట్టకపోతే మొత్తానికి ఇప్పటిదాకా ప్రార్థన చేసి ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళి వండుకునేసరికి ఇంకొక అరగంట 30 గంట పట్టిద్ది కదని చెప్పి వాళ్ళతో పాటుగా సిద్ధం చేసుకొని గుడి మెట్లు దిక్కముందే ఎక్కడే పెడతాడు. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి డబ్బు ఎక్కువయ్యి అవి అన్నాను కదా అని చెప్పి రేపు నుంచి మీ అందరు చేయటానికి ఆమెను చెప్పానని కాదు. దాని అర్థం ఏంటనంటే, దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వాడుక చేస్తాడండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అలవాటు చేస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడా అండి దేవుని సన్నిధిలో, గతంలో మరి వాళ్ళకి ఏ కోరిక ఉన్నదో, మేము ఏటేటా ఇట్లాగ చేస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు నాకు మేలు చేశాడు, లేదా ఇక ముందు నూతనమైన మేలు చేస్తాడు, కొన్ని సంవత్సరాల నుంచి ఆ మందిరపు డెకరేషన్కి నేను ఇంత అనుకుంటున్నా, దేవుడు నా కుటుంబానికి మేలు చేస్తాడు. వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న విశ్వాసం ఏమై ఉన్నదో చేయటం మొదలుపెట్టారు. వాడుకైన దానిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని చేయటం మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు. దేవుడు అంచెలంచెలుగా దీవెన ఇస్తాడు. కనుక ఈ పగటికాల సమయంలో మనం కూడా సమస్యను చూచి భయపడొద్దు. 40 రోజులు భయపెట్టి కలవరపరిచిన సమస్య చిన్నవాడైన దావీదు చేతిలో మటుమాయమైనట్లుగా ఈ 40 రోజుల ప్రార్థనలో మన సమస్యలనే అపవాది కార్యాలు యేసు నామమున లయపరచబడును గాక. మనకున్న రోగాలు, వ్యాధులు, బాధలను మనం భయపెట్టే ప్రతి సమస్యలు యేసు నామమున తొలగిపోవును గాక. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం ప్రభు సన్నిధిలో. ఒక చిన్న ప్రార్థన ఈ పగటికాల సమయంలో విన్న దేవుని వాక్యమును బట్టి, ప్రభు మాటను బట్టి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, శ్రేష్టమైన మీ మాటలు మాకు దయచేయండి ప్రభువా. దేవుని సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన, దేవుని పాదాల దగ్గరికి చేరిన మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, మీకు వందనాలు నాయనా. శివాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రార్థన చేద్దామండి. ఎవరికి వాళ్ళు, నీకున్న సమస్య ఏదో, నీకున్న ఇరుకులు, ఇబ్బందులు ఏవో, వాటి నుంచి విడిపించగలిగిన దేవునికి మనం ప్రార్థన చేద్దాం. దేవా, స్తోత్రములనైనా. దేవా, మీకు వందనాలు.
నా యేసు రాజా, విమోచనకర్త, సర్వాధికారి, బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకునే దేవా, గర్భఫలములతో దీవించే దేవా, మీకు వందనాలు నాయనా. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. శరణటంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను చేర వచ్చావా. రీతిగా ఉన్నావా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎన్నాడైనా పోయావా. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, నన్ను మరచిపోయావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, నన్ను మరచిపోయావా. ప్రార్థన చేసుకుందా. దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు, మనమే అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటాం. దేవుడు మరవని దేవుడు, ఆయన విడువని దేవుడు. పగటికాల సమయంలో ప్రభువా, ఇశ్రాయేలీయులని 6 మూరల జానుడున్న శారీరాకృతిని చూచి ఇశ్రాయేలీయులు భయపడినట్లుగా నా ఎదుటనున్న ఎంత పెద్ద సమస్య అయినా చూచి భయపడక ఈ ఉపవాస దినాలలో నీ మాటలు ఏరుకొని నా హృదయం అనే చిక్కములో ఉంచుకొని మీ సన్నిధానముల విశ్వాసముతో ముందుకు సాగి నా దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోవటానికి సహాయం చేయి ప్రభు అని వేడుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, నమ్మకమైన మా దేవా, మీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ కృపచేత మమ్మల్ని సజీవులుగా ప్రాణంతో కాపాడారయ్యా. ఈ పగటికాల సమయంలో శ్రేష్టమైన మీ మాటలు మేము కొన్ని ఆలకించే భాగ్యం ఇచ్చారు. చెరువు వచ్చిన బిడ్డలను దీవించండి, వీరి కుటుంబాలను ఆశీర్వదించండి. మీ గాయములందుని చేతులతో తాకి మేలులతో నింపండి. ప్రత్యేకించి ఈ పగటికాల సమయంలో ఇందాక రాకపోయినా దూరాన ఆయా స్థలాలలో ఉండి ఎంతమంది బిడ్డలు ఈ మాటలకు శ్రద్ధతో చెవినిచ్చారో వారిని, వారి చేతి పనులను,
వారి వ్యాపారాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యంతో అస్వస్థతతో ఉండి మాటలు ఆలకించితే ఈ పగటి కాల సమయంలో వారికి మీ స్వస్థతను ప్రవహింపచేయండి. మరి విశేషంగా చేరువచ్చిన బిడ్డల కోరికలు నెరవేర్చండి అయ్యా. కృప విస్తరింపచేయండి అయ్యా. ఈ దినాలలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దర్శించండి. మార్తమ్మను జ్ఞాపకం చేసుకోనండి. అలాగనే మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగనే నీ కుమార్తె కాసిమ్మను జ్ఞాపకం చేసుకోనండి. మీ గాయములను చేతులతో తాకండి. కోటయ్య జార్జిమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. రాజేష్ సునీతల కుటుంబంలో వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదల చేయండి, మేలు చేయండి, క్షేమం దయచేయండి. అలాగనే మా ప్రభువా, ఇంకెవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధను అనుభవిస్తూ ఉన్నారో అటు వారిని కృపతో దర్శించండి. మరి ముఖ్యంగా మా ప్రభువా, ఈ తరుణంలో, ఈ సమయంలో మీ పాదాల చెంతకు చేరిన మేమందరం కూడా హృదయపూర్వకంగా మీకు స్తుతులు అర్పిస్తూ మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. అలాగనే మా ప్రభువా, లూర్దు స్వామి అనే సోదరుని ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన బిడ్డ ఉద్యోగం కొరకు ప్రార్థనా సహాయం కోరి ఉండగా మీ గొప్ప కార్యం చేసి తన యొక్క నమ్మకమును బట్టి కోరికను నెరవేర్చి కృప విస్తరింప చేయమని వేడుకొనుచు ఉన్నాం. అలాగనే మా ప్రభువా, ప్రత్యేకించి ఈ పగటికాల సమయంలో నైనా చదువుకొనుచున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి. చదువులలో ఘనమైన విజయం ఇచ్చి పై చదువులకి ఆశీర్వాదకరమైన దీవెన దయచేయండి. చదువులు పూర్తి చేసుకున్న వారిని ఉద్యోగాలతో ఆశీర్వదించండి. ఎదిగిన బిడ్డలను గుర్తు చేసుకొని వివాహ బంధములతో ఆశీర్వదించండి. పెళ్ళిళ్ళైన వారిని జ్ఞాపకం చేసుకొని గర్భఫలంతో విస్తారమైన దీవెనలతో నింపండి. అలాగనే గర్భిణీలను జ్ఞాపకం చేసుకోనండి. నైనా సంపూర్ణమైన మీ దీవెనిచ్చి సుఖప్రసవంతో ఆశీర్వదించండి. బాలింతలను జ్ఞాపకం చేసుకొని మేలులతో నింపండి. ఇంకా దిక్కులేని వారిని, విధవరాండను, అనాథలను జ్ఞాపకం చేసుకోనండి. మరి దినాన సమయాన నీ బిడ్డలు తిరిగి వారి వారి గృహాలకు వెళ్ళుచుండగా కృప తోడుగా ఉంచండి, కోరికలను నెరవేర్చండి. మీ సన్నిధానములోనికి చేరి కూడి మీ మాటలు ఆలకించి హృదయమనే సంచిలో వేసుకొని వెళుతుండగా శత్రువు పైన జయం ఇవ్వండి, సమస్యలపైన విజయం ఇవ్వండి. రోగాలను పతనం చేసి సంపూర్ణ స్వస్థచిత్తులుగా ఆశీర్వదించి బలపరచమని, కనికరించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధి తోడు సహవాసం కూడి ఉన్న మనకి సకల భూలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి కృపలో వరిదెల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికీ వందనాలు. ప్రభుని దీవించునుగాక. తిరిగి రేపు పగలు మన ప్రియబిడ్డలు వంగేపరుపు యోహానన్న మరి